సోనియా హౌస్లో ఉండాలనుకుంటున్నారా లేదా తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపోద్ది అనుకుంటున్నారా నెక్స్ట్ వీక్ కానీ ఆ నెక్స్ట్ వీక్ కానీ? ఎందుకంటే సోనియా గేమ్ పక్కన పెడితే వీళ్ళిద్దరిని పృథ్వీ నిఖిల్ గేమ్ని చెడగొడుతుంది, మళ్ళీ వాళ్ళిద్దరిని కంట్రోల్లో పెట్టుకుని ఒక వెపన్స్లో ఆపోజిట్ టీంలోకి అయితే పంపింది. ఆ మాట యస్మి ప్రేరణ వాళ్ళు అన్నారు, బట్ అది కూడా 100% నిజమే. అండ్ నిఖిల్ అండ్ సోనియా వీళ్ళిద్దరు ఒక క్లాన్లో ఉంటే ఆట ఖచ్చితంగా నిఖిల్ గేమ్ ఖచ్చితంగా పడిపోతుంది. మొన్నే అనుకున్న క్లాన్ కంటెండర్గా బాగానే వెళ్ళింది, అటు ఒక చీఫ్ క్లాన్ కింద అయితే ఇటు వీళ్ళిద్దరికి ఆపోజిట్ ఉంటే మనోడు గ్రాఫ్ పెరుగుద్ది అనుకుంటే ఇప్పుడు కూడా తను ఓడిపోయింది ఆ ఛాన్స్ ఇచ్చిన. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ నిఖిల్ దాంట్లోకి వెళ్తే తన గొయ్యి తానే తవ్వుకున్నట్టు అవుద్ది. ఇంకా పృథ్వీ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మనోడు ఏంటో అగ్రెసివ్ మనోడే పెట్టేసుకున్నాడు పేర్లు. ఇంకేదంటే పెద్ద ఏదో గెడ్డం చూపించి ఏదో చేస్తాడు తప్ప ఏం గేమ్ ఆడింది లేదు, ఒక టాస్క్ విన్ అయింది లేదు. పక్కోడు ఆట చెడదవ్వడంలో నెంబర్ 1 ఉంటాడు. ఇంకా అబ్బాయి ఆడకపోగా బిగ్ బాస్ని ఎదిరించాడు. సో దానికి క్షమాపణలు మీరు ప్రోమోలోనే చూస్తారు క్లియర్గా. ఇంకా ఆదిత్య ఓం గారు అంటారా, తానైతే చీఫ్గా అయితే తనకి ఇంట్రెస్ట్ లేదన్నాడు, బట్ నాగమణి కంటే కావాలనుకున్నాడు. కేవలం అభయ్ వల్ల ఆ ఛాన్స్ అయితే కోల్పోయాడు. ఖచ్చితంగా ఈ పాయింట్ ఒకవేళ నెక్స్ట్ వీక్ ఉండడు కాబట్టి ఒకవేళ ఉంటే ఆ పాయింట్ ఖచ్చితంగా నామినేషన్స్లో తీసేవాడు. ఇంకా విష్ణుప్రియ అంటారా, వర్డ్స్ కానీ చాలా దారుణం. అండ్ ఈ క్లాన్ మీద బిహేవ్ చేసిన పనులు కానీ మహా అంటే మహా దారుణంగా ఉన్నాయి. సో మొత్తానికి నాగార్జున గారు మొత్తం అందరినీ కొంచెం ఒక రఫ్ ఆడిచ్చి ఒక ఆట అయితే ఆడుకున్నారు. తర్వాత సింపుల్గా మళ్ళీ ఒక సింపుల్ టాస్క్ అయితే పెట్టారు. సో ఈ ఎపిసోడ్ అయితే మరీ ఫైర్ అని చెప్పడం కానీ ప్రోమో కట్లో అయితే అభయ్ విషయంలో పృథ్వీ విషయంలో కొంచెం బాగా సీరియస్ అయ్యారు. ఓకే, ప్రోమో కట్ అయితే ఇది, ఎపిసోడ్ అయితే మొత్తం ఇలాగే ఉండబోతుంది. ఇది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.